ఏంటి వెతుకుతున్నావు? అంటే నా ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయాను, అదే వెతుకుతున్నాను. నీ ఫోన్ నీ చేతిలోనే ఉంది. ఓ అవును కదా, చేతిలోని పెట్టుకొని పిచ్చిదాల్లా వెతుకుతున్నానన్నమాట. నన్ను నమ్ము తేజ. నమ్ముతాను. ముందు నువ్వు నాతో కాపురం చెయ్యి, తర్వాత నమ్ముతాను. రా. ఏం చేస్తున్నావు తేజ? వదులు వదులు తేజ, వదులు. నువ్వు మారిపోయానన్నావు కదా, నువ్వు మారలేదా? నీకు ఇంకా ప్రాబ్లమేనా? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు, నేను మారిపోయాను. అయితే రా. తేజ రా. తేజ తేజ రా అంటుంటే. తేజ తేజ తేజ, వదులు తేజ. తేజ తేజ, ఇప్పుడు సడన్ గా ఏంటిది తేజ? మనం ప్రిపేర్ అవ్వాలి. మల్లెపూలు కూడా లేవు కదా. నాకు మల్లెపూలు డెకరేషను ఏం అవసరం లేదు మధు. నువ్వు నా భార్యగా ఉండాలనుకుంటున్నావా లేదా? నా కూతురు దగ్గరికి వెళ్ళి గర్భసంచి తీయించేసుకుంటానని ఓ మహానటిలా చెప్పావు కదా. నువ్వు నిజంగా మారిపోతే ఈ డ్రామా లాపు. తేజ తేజ, ప్లీజ్ వదులు తేజ. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ప్లీజ్ తేజ, నీకు దండం పెడతాను. నాకు కొద్దిగా టైం ఇవ్వు తేజ, ప్లీజ్. ఎందుకు టైము చెప్పు. ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ముహూర్తం కూడా చూసుకోవాలి అని ఏవేవో చెప్తావు కదా, అవన్నీ చెప్పు. చూడు, ఉంటే నా భార్యగా ఇంట్లో ఉండు, లేదంటే బయటికి పో. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో. అది కూడా ఇప్పుడే. ఇంకా డిసైడ్ చేసుకోవాల్సింది ఏముంది తేజ? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. కానీ ఇప్పుడు కుదరదు తేజ. ఏ? ఎందుకు కుదరదు? అబ్బా, అసలు నీకెలా చెప్పాలి? లేడీస్ ప్రాబ్లం. అన్ని విషయాలు నీతో చెప్పుకోలేను కదా తేజ. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. సరే, ఇదెన్ని రోజుల్లో నేను చూస్తాను. తర్వాత ఏం చెప్తావో అది చూస్తాను. లేదు తేజ, ఇంకేం చెప్తాను? నాకు కూడా నీ భార్యగా ఈ ఇంట్లో ఉండాలని ఉంది కదా. ఇప్పుడు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఓ, అంటే ఇదంతా నీ ప్లానా? మొగుడుతో కాపురం చేయడానికి ప్లాన్ ఎందుకు? నువ్వే కదా మా అంబిక అత్తయ్య ఫోన్ చేస్తే ఈ ఇంటి పెద్ద కోడల్ని అన్నావంట. పెద్ద కోడలుగా ఉండాలంటే ముందు తేజకి భార్యగా ఉండు. ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటావు? నీ చేత కాపురం చేయించి కొడుకునో కూతుర్నో కనిపించే బాధ్యత నాది. బీ రెడీ మధు. నువ్వు నాకు చుక్కలు చూపించడం కాదు, నేనే నీకు చుక్కలు చూపిస్తాను. ఈ మధ్య చంద్రాకి ఏమైంది? ఒక పక్కన కోపం లేదు అంటూనే
ఇంకో పక్క ఫోన్ చేయటం లేదసలా. నేను చంద్రాని బాగా మిస్ అవుతున్నాను. ఒకసారి చంద్రతో మాట్లాడాలి. సింధు, మీ అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. ఈ టైంలో అత్తయ్య ఫోన్ చేస్తున్నారా? ప్లీజ్ సిద్ధు, ఆవిడికి అనుమానం రాకుండా మేనేజ్ చేయవా? నేను లైన్లోనే ఉంటాను. నీకేదైనా అనుమానం వస్తే మ్యూట్లో పెట్టు. నేనేం చెప్పాలో అది చెప్తాను. సరే. హలో. హలో చంద్ర, ఎక్కడున్నా? తిన్నావా? ఇప్పుడే పొద్దుటి నుంచి బాగా అలిసిపోయాందాము, నిద్ర వస్తోంది. రేపు ఫోన్ చేయనా? ఏమైంది చంద్ర? నాతో మాట్లాడితే నీ అలసటంతా పోతుంది అనేవాడివి. అలాంటిది నేను చేస్తే కూడా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ నా మీద నీకు నిజంగానే కోపం వచ్చిందా? నేనేం చేశాను చంద్ర అసలా? అబ్బా దాము, నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఇక్కడ పని ఒత్తిడి తప్ప ఇంకేమీ లేదు. నేను రేపు ప్రశాంతంగా మాట్లాడతాను, అర్థం చేసుకో. 5 నిమిషాలు చంద్ర, ప్లీజ్. నాకు పిచ్చి పట్టేస్తుంది. నీకు నీ గొంతుకి నేను బాగా అలవాటు పడిపోయాను. చెప్పుదామా? నువ్వు దూరం అయ్యాకే నీ విలువ నాకు అర్థమవుతుంది. నీకు గుర్తుందా చంద్ర, మన పెళ్ళైన కొత్తలో ఎన్ని మాట్లాడుకునేవాళ్ళం? ఆ, చాలా మాట్లాడుకున్నాం. అవన్నీ ఇప్పుడెందుకు? ఇప్పుడే కదా కావాలి. మనకి పెళ్ళైనా 4 ఏళ్లకు కానీ పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం నేను ప్రతి రాత్రి బాధపడుతుంటే నువ్వు నా పక్క నుండి మీద చెయ్యి వేసి, దాము నువ్వు పండంటి పిల్లల్ని కంటావు అని చెప్పావు కదా. నీకు గుర్తుందా? నేను వీడితో ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. చంద్ర, గుర్తుందా? గుర్తుంది, గుర్తుంది. పెళ్ళైన కొత్తలో మనం హనీమూన్కి వెళ్ళాం, అది గుర్తుందా? ఆ రోజు నువ్వు మల్లెపూల కోసం వెళ్ళి వర్షంలో తడిచిపోయొచ్చావు. అప్పుడు నీకు జ్వరం వచ్చింది చంద్ర. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆటో కోసం వెళ్ళి నేను కూడా వర్షంలో తడిచాను. అప్పుడు నాకు కూడా జ్వరం వచ్చింది. ఇదే చెప్దామని అనుకున్నాను. ఇది వినే ఓపిక కూడా పోయిందా చంద్ర నీకు? దాము, చాలా తలనొప్పిగా ఉంది. ఇవన్నీ ఇప్పుడెందుకు? రేపు చేస్తాను. గుడ్ నైట్, పడుకో. సింధు, విన్నావా? ఆవిడ పర్సనల్ లైఫ్ డిస్కస్ చేస్తున్నారు. రేపు మనం మేనేజ్ చేసామని తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వెలా దాచాలి అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. నువ్వు రేపు తెలిస్తే అని భయపడుతున్నావు. నేను కనీసం ఈ రోజైనా అత్తయ్యని సంతోషంగా ఉంచలేనా అని బాధపడుతున్నాను. విన్నావుగా అత్తయ్య మాటలు. ఆమెకు నిజం తెలిస్తే తట్టుకోలేరు సిద్ధు.
ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను అసలు సింధు, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? మావయ్య గారితో మాట్లాడుతున్నాను. అత్తయ్య గురించి చెప్తున్నాను. అవునా? ఒకసారి ఫోన్ ఇవ్వు. నానా, అమ్మ మీ మీద చాలా కోపంగా ఉంది. మీరు గనక రేపు రాకపోతే ఇంట్లో శివతాండవమే. రేపు చేయాల్సిన అరేంజ్మెంట్స్ చాలా ఉన్నాయి. మీరు పొద్దునే ఫ్లైట్కి రండి. నేను ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. సరేరా. సరే నాన్న, ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. గుడ్ నైట్. చా ఏంటి సింధు, ఈ మధ్య ఎప్పుడు చూసినా పరధ్యానంగా ఉంటున్నావు? ఏమైంది? ఆహా, ఏం లేదు యష్. మా అమ్మకి నాన్న మనం తప్ప వేరే ప్రపంచం ఏముంది? అందులో దాదాపు 30 ఏళ్ల పైనుంచి కలిసి ఉంటున్నారు. సడన్గా నాన్న ఢిల్లీ వెళ్ళేసరికి అమ్మ కొంచెం ఎక్స్ట్రా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతుంది. అయినా ఇంకేముందిలే, నాన్న రేపు వస్తే చూడు, అమ్మ మొహం 1000 వోల్ట్స్ బల్బులా వెలిగిపోతుంది. సరే యష్, రేపు నీకు చాలా పనులున్నాయి కదా, నాకు నిద్ర వస్తుంది, పడుకో. హ్మ్. రాత్రి తొందరగా గడిచిపోతే బాగుండు చంద్ర. నిన్ను రేపు చూడొచ్చు. ఈ చంద్ర బయలుదేరాడా లేదా? అసలు ఏ విషయం నాకెందుకు చెప్పడం లేదు? The subscriber is currently switched off. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? మీరు ఏం జరిగినా సింధుని ఒక్క మాట కూడా అనకుండా తనకి కిరీటాలు పెట్టేస్తారు. తను మీకు చెప్పకుండా ఏం చేస్తుందో తెలుసా అత్తయ్య? ఓహో, నాకు చెప్పని సింధు తను ఏం చేస్తుందో నీకు చెప్పిందా? లేదత్తయ్య, తను తేజతో మాట్లాడుతుంటే నేను విన్నాను. యష్ని, తేజాని మీకు తెలియకుండా ఎవరూ ముక్కు మొహం తెలియని వాళ్ళకి పిండ ప్రదానం జరిపించటానికి తీసుకెళ్తోంది. ఏం మాట్లాడుతున్నావు మధు? నిజమత్తయ్య, నిన్న రాత్రే తను పిండ ప్రదానమని అమ్మ ముద్ద అంటుంది. నేను వద్దు అని చెప్పాను. కానీ ఈ ఇంట్లో నా మాట వినేది ఎవరు? నా మాట నమ్మేది ఎవరు? ఇప్పుడు కూడా నీ మాట నమ్మేలా లేదు మధు. అవునా? అయితే మీరే అడగండి అత్తయ్య. వాళ్ళు ఎవరికో కర్మలు జరిపించటానికి వెళ్తున్నారని చెప్పకపోతే ఇక మీద నా మాట ఏది నమ్మొద్దు. పదండి. యష్, సింధు, నాన్న ఫ్లైట్ ఏ టైంకి? మనం రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? దానికి ఇంకా టైం ఉంది యష్. నీతో ఒకళ్ళకి పిండ ప్రదానం చేయించాలని అడిగాను కదా, నువ్వు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మాటిచ్చావు. మనం ఇప్పుడు బయలుదేరాలి యష్. ఇప్పుడు బయలుదేరడానికి నాకేం ప్రాబ్లం లేదు సింధు, కానీ అమ్మకి తెలియకుండా వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సింధు. ఇవన్నీ తర్వాత చాలా పెద్ద సమస్యలు తెస్తాయి.
నేను భాగ్యంతో పూజారి గారితో మాట్లాడాను యష్. కన్యాదానం చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఇలా ఎవరు లేని వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుందంట. అత్తయ్యని బాధ పెట్టాలని కాదు, కానీ వాళ్ళకెవరూ లేరు యష్. ఈ ఒక్కసారికి నా మాట దక్కించవా ప్లీజ్? సింధు, నేను రెడీ అయ్యాను, వెళ్దామా? నువ్వు కూడా వస్తున్నావా? అవును యష్. మరి ఇద్దరం ఎందుకు సింధు? భాగ్యం మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళమంది. ఇప్పుడు మీకు ఇదంతా చెప్పే టైం లేదు. మన తొందరగా వెళ్దాం పదండి. వీళ్ళిద్దరిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు సింధు? అడుగుతుంది నిన్నే, చెప్పు. అది ఒక చిన్న ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం అత్తయ్య. ఎందుకు సింధు అబద్ధం ఆడుతున్నావు? అత్తయ్యకి మీరెక్కడికి వెళ్తున్నారో తెలిసిపోయింది. రే యష్, మధు చెప్పింది నిజమేనా? అసలు ఆవిడేం చెప్పింది నీకు? యష్, నేనేం అబద్ధం చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. మీకు అమ్మా నాన్న ఉండగా మీరు వెళ్లి సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయటం ఇంతవరకు కరెక్ట్? ఆ విషయం సింధుకి అర్థమయ్యేలా చెప్పాను. ఇలా తీసుకెళ్లటం వల్ల మనకి అరిష్టమని నేను మరీ మరీ చెప్పాను. అయినా పంతం పట్టి తీసుకుని వెళ్తోంది. యష్, నేనేదో గొడవ పడాలని ఇదంతా చేయటం లేదు, కానీ ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. ఎలా ఇరికించాను చూసావు కదా సింధు? ఏంటి సింధు ఇది? మధుకి ఉన్న ఇంగిత జ్ఞానం నీకెందుకు లేకుండా పోయింది? నా కొడుకుల్ని తీసుకెళ్లి ఎవరో సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయిస్తావా? ఎందుకు ఈ మధ్య ఇలా లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నావు? నాతో ఒక్క మాట చెప్పకుండా ఏది పడితే అది చేసేస్తున్నావు. గుడిలో కళ్యాణం ఆపించేశావు, ఇప్పుడు ఇదేంటి? రే, మీ బుద్ధేమైందిరా? ఇలాంటి పనులు మీకు నచ్చినట్టు చేయకూడదు. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు జరిపించారని తెలిసిందో మిమ్మల్ని ఎవ్వరినీ క్షమించను. ఇద్దరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండ్రా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు సింధు. ఒక పక్క మీ మావయ్య శుభమాని ఇంటికొస్తున్నారు,
మధ్యాహ్నం నుంచి మనం అందరికీ ఇళ్ల పట్టాలు పంచాలని అనుకున్నాం కదా. ఈ టైంలో ఇదంతా అవసరమా? చూసావా సింధు, నా దెబ్బ? ముక్కు మొహం తెలియని వ్యక్తికి పిండి ప్రధానం ఏంటి సింధు? అది యష్ తేజల చేత. నువ్వింత తపన పడిపోతున్నావంటే మావయ్యే పోయుండాలి. మధుని ఇంటి నుంచి బయటికి పంపించాలి. కనీసం 3 గంటలు ఆ మధు తిరిగి రాకుండా చేయాలి. ఏం చెయ్యాలి? ఎక్కడికి పంపించాలి? నన్ను దాటుకుని ఎలా వెళ్తారో నేను చూస్తా. ఈరోజు అసలు విషయం బయటపడాల్సిందే.